ఒకసారి రాజు అండ్ మంత్రి మేడం ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే, రాజు, మంత్రి కలిసేసి యుద్ధానికి వెళ్తారు. ఓకే. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతదంటే, యుద్ధంలో జరిగినప్పుడు ఏమవుతదంటే, ఆ రాజు ఓకే. వెపన్‌తో రాజు ఇంకొక సైన్యం ఇంకొక అపోజిట్ రాజ్యం వాళ్ళ రాజుతో, ఈ రాజు యొక్క చిటికెనేలు కట్ అయిపోద్ది మేడం. ఓకే. నా చిటికెనేలు కట్ అయిపోయిందనేసి బాధపడుకుంటూ కూర్చుంటాడు. బట్ మంత్రి ఏం చేస్తాడు తెలుసా? ఏది జరిగినా మన మంచికే అనుకో అంటాడు. ఏంటి మన మంచికేనా? ఎట్లా మన మంచికైతది? వీనికేమన్నా ఇదేమైనా అయిందా? ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయినట్టుంది. ఈడిని జైల్‌లో ఏద్దామని చెప్పేసి జైల్‌లో వేస్తారు మంత్రి గారిని. అయితే ఇప్పుడు రాజుకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే వేటకి వెళ్ళే అలవాటు. ఆ రోజు అమావాస్య. వేటకి వెళ్తాడు. ఆ వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఒక జాతి చూసేసి అమావాస్య రోజు అమ్మవారికి ఆళ్ళు నమ్మే ఏదైతే శక్తి ఉందో ఆ అమ్మవారికి ఏంటంటే ఈ బలిస్తుంటారు మేడం. బలించేటప్పుడు ఏంటంటే ఈ రాజుగారు ఏంటంటే వాళ్ళకి ఆ జాతి ప్రజలకు దొరుకుతారు. దొరికితే ఈ రాజుని బలివ్వాలి ఈ రోజు. అయితే వారి యొక్క ఏంటంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారే బలికి అర్హులు. ఓకే. సో, అన్ని అవయవాలు చెక్ చేస్తుంటే రాజుకి ఏందంటే చిటికెనేలుండదు. అవును. సో, చిటికెనేలు లేనివాడిని ఎవరిని తీసుకొచ్చారు? వీడు బలికి అనర్హుడు అని చెప్పేసి వదిలేస్తారు. సో, మనిషి ఆ! బతికిపోయాడు. బలిసిపోయాడు. అక్కడ బతికిన తర్వాత రాజుకు ఆలోచనొస్తది. హ్మ్. అరే! మంత్రి గారు ఆ రోజు చెప్పారు. నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా చిటికెనేలు లేనప్పుడు నా మంచికే అన్నాడు. బట్ నాకు తెలీదు ఆ రోజు నా మంచికి అంటాడు. నాకేమో రక్తం కారుతుంటే మీరొచ్చి మన మంచికి అంటే నాకెంత కోపమొచ్చి నేను హ్మ్. జైల్‌లో పడేసాను. వాడు చెరసాలలో ఉన్నాడు. అమ్మాయి ఒకసారి వాడిని కలవాలని చెప్పేసి మంత్రి గారిని తీసుకొస్తారు. మంత్రి గారిని వెంటనే బయటికి రప్పియంటే బయటికొచ్చేస్తాడు. బయటికొచ్చిన తర్వాత మీరు ఏమన్నా చెరసాలేస్తే మీరేమన్నా కోపపడుతున్నారా నా మీద ఏమన్నా అంటే, లేదండి నా మంచి అది కూడా నా మంచికే అంటాడు. అరె! ఇప్పుడు జరిగినా కూడా ఇది కూడా నీ మంచికి ఎట్లయితదా? నీకు ఇన్ని రోజులు నీ ఫుడ్ పెట్టలేదు. జైల్‌లో వేసినా, చెరసాలలో ఏసినా, శిక్షించినా ఇది నీ మంచికి ఎట్లయింది చెప్పంటే, రాజుగారు మీరు చెప్పండి. మీరు వేటకెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తారంటారా? మీరు వేటకెళ్ళినప్పుడు నన్నే తీసుకెళ్తారు. మరి మిమ్మల్ని నీతో పాటు నేనొచ్చినప్పుడు మీది అవయవాలన్నీ సరిగ్గా ఉంటే ఎవరు నాకు బలిచ్చేటోళ్ళంటే హ్మ్. మిమ్మల్నే అంటే చూడండి. ఇక్కడ నేను చెప్పేది అవును. ఒకటే ఆ మంత్రి గారిని అక్కడ బలిచ్చేవారు. అవును. సో, ఇక్కడేం జరిగిందంటే మన మంచికే అని చెప్పారు చూసారా? ఏది జరిగినా మన మంచికే అండి. ఒకవేళ హ్మ్. ఇష్యూలు ఛాలెంజ్ అవుతాయి. మీరు దృఢంగా అవ్వట్లేదా? ఆ సమస్యను ఎలా సాధించాలని ఆలోచించి ఆ సమస్యను సాధించగలిగితే మీరు చాలా దృఢంగా అవుతారు గదా! హ్మ్. ఇది గూడా అంతే అండి. లైఫ్‌లో ఛాలెంజెస్ ఎదురయ్యాయి అని జెప్పేసి బాధపడకండి. సో, దీనికి ఒక సొల్యూషన్ మీరు ఎదుర్కొన్నప్పుడు దీనికి మించినటువంటి దృఢమైన సంకల్పం మీకుంది. ఏది వచ్చినా సరే నెక్స్ట్ టైమ్ దీనికంటే వేరేయొచ్చినా గూడా తట్టుకొని మీరు నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు. ఓకే. మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఏంటి థాంక్ యూ ప్రాసెస్? సో మచ్ అండి. మా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లో. గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమన్నా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ఎక్కడున్నా సరే అటెండ్ అవ్వచ్చండి క్లాసెస్.